మనం బుల్లెట్ ట్రైన్ చూడాలంటే జపాన్ పోవాలి. సరిగ్గా 5 ఏళ్ల శంషాబాదే పెద్ద జంక్షన్ అయి శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి పూనాకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. రేపు ఈ దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కలకు రావాల్సిందే. ఇవాళ మొత్తం అనుమతులు వచ్చేసినాయి. 2.5 గంటలలో బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే బెంగళూరు పోవచ్చు, 1.5 గంటలో అమరావతి పోవచ్చు, 2-3 గంటలలో చెన్నై పోవచ్చు, 3 గంటలలో పూనా బొంబాయి పోవచ్చు. ట్రైన్లు ఎక్కి కూర్చుంటే 3 గంటలలో 7 గంటల ఆడికి పోయేటట్టు ఇలా మనం మంజూరు చేసుకున్నాం. మనం బుల్లెట్ ట్రైన్ చూడాలంటే జపాన్ పోవాలి. సరిగ్గా 5 ఏళ్ల శంషాబాదే పెద్ద జంక్షన్ అయి శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి పూనాకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. రేపు ఈ దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కలకు రావాల్సిందే. ఇవాళ మొత్తం అనుమతులు వచ్చేసినాయి. 2.5 గంటలలో బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే బెంగళూరు పోవచ్చు, 1.5 గంటలో అమరావతి పోవచ్చు, 2-3 గంటలలో చెన్నై పోవచ్చు, 3 గంటలలో పూనా బొంబాయి పోవచ్చు.